మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము భక్తులుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతూ ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన అంటే విసుక్కుంటున్నాం. ప్రార్థన చేయడమే మానేశాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బాధ, నీ గోల ఎవ్వడు వినడు. ఈ లోకంలో నువ్వు మనుషులను నమ్ముతూ ఉంటే, నీ గోల ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడంట. దేవుని బిడ్డలారా, నీవు కన్నీరు కారిస్తే జాలిపడే హృదయం ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నీ కన్నీటిని తన బుడ్డిలో నింపుకునే దేవుడు నీకున్నాడని నీవు మర్చిపోయావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసులో ఉన్నటువంటి బాధ, మన మనసులో ఉన్నటువంటి కన్నీరు, మన మనసులో ఉన్నటువంటి ఆ భావోద్వేగం ఎవరితో చెప్పుకోవాలనో తెలియని ఈ రోజుల్లో చెప్పుకునేదానికి నేనున్నాను, నువ్వు భయపడద్దు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తానని ఆయన మాట సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఇంకా మొర్రపెట్టుకోకుండా ఉంటే మనదే తప్పవుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం మానేసింటే, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, వాటినన్నిటిని పక్కన పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టు. దేవునితో మళ్ళీ నీ స్నేహం ప్రారంభించు. దేవునితో మళ్ళీ నీ ప్రార్థన అనుభూతిని మొదలుపెట్టు. ఆయన నీ ప్రార్థన ఆలకించాలని చాలా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన వినిపించి ఆ ప్రార్థనకు జవాబిచ్చి నీవు సాక్షిగా గొప్ప వ్యక్తిగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం, ప్రార్థన మానేసి ఉంటున్నాం. తిరిగి మళ్ళీ ప్రార్థన ప్రారంభించే నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థన ఆలకించి గొప్ప బిడ్డలుగా నీవు వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.